తీసుకున్న డబ్బులు అవి ఎక్కడ ఉన్నాయి? ఏం లేవు. వాళ్ళ సంస్థల్లో వాళ్ళు వ్యాపారం చేసుకునే డబ్బుల మీద కేసులు పెట్టారు. దెన్ అది వర్తించదు ఇక్కడ. అంటే 60 కోట్ల ఆస్తి అంతా అటాచ్ చేస్తారు. అది కూడా అదే అతని వ్యాపారంలో పెట్టుబడి. అదే జగన్ పెట్టలా, లేకపోతే ఇతను పెట్టలా, విజయసాయి రెడ్డో లేకపోతే అతని పేరు మిథున్ రెడ్డో పెట్టలేదు. లిక్కర్ స్కామ్ లో సంపాదించింది తీసుకెళ్లి దాని మీద పెట్టింది కదా. ఎలా డిసైడ్ చేస్తావు నువ్వు? ఇప్పుడు మీకు ట్యాక్స్ రిటర్న్స్ ఉంటాయండి. మీరు వ్యాపారస్తుడు అనుకోండి, మీ షాపులోకి వచ్చిన డబ్బులకి మీ దగ్గర సరుకు వెళ్ళినట్టు లెక్క ఉండాలి, అంతే కదా? అవును. అతను కూడా ఇండస్ట్రీనే కదా, సరుకు బయటికి వెళ్ళినట్టు ఉండాలి, ఇది అమ్మితే వచ్చిన డబ్బులు ఉండాలి. అది తేడా వస్తే ఐటీ రిటర్న్స్లో చూపెట్టేస్తారు కదా, ఆడిటింగ్లో తెలిసిపోతుంది కదా. ఆడిట్ అయిపోయిన లెక్కలు ఇవన్నీ. ఆడిట్ అయిపోయాక ఇట్ ఈస్ అఫీషియల్. దాంట్లో నువ్వేం చేయలేవు. ఎప్పుడు చేయాలి అది? ఈ సదర్ డిస్టిలరీ కంపెనీలు ఉన్నాయి కదా, వాళ్ళు ఇచ్చినట్టు చూపించాలి. ఇక్కడ వాళ్ళు ఇచ్చినట్టు చూపెడితే కూడా పేపర్లో చూపెడితే చెల్లుబాటు కాదు అక్కడ. అంటే వాళ్ళు డబ్బులు ఇతనికి వేసారనుకోండి, అది ఏ పర్పస్ అనేటటువంటిది వాళ్ళిద్దరికే సంబంధించినటువంటి. ఇప్పుడు లంచం ఇచ్చేవాడు ఎవడు రికార్డులో ఇవ్వడం, ఫస్ట్ బుద్ధిగా ఉండాల్సింది అది. మనం రెండవది కంపెనీల పేరు మీద ఇస్తారు. అవి ఏ బుద్ధి ఉన్నోడు, ఏ వ్యాపారం చేసేవాడు కూడా వాడి కంపెనీలో పెట్టుకోడు, దానికి ఓ బోగస్ కంపెనీ